అందరికీ నమస్తేనండి. మన బిల్డింగ్ చూశారు కదా. మన ఆశ్రమం పూర్తి పేరు ఆదరణ అనాథ వయోవృద్ధుల శరణాలయం అండి. మన ఆశ్రమం వచ్చి 2009లో స్టార్ట్ చేశాము. అందువల్ల నా ఛానల్ నేమో ఆదరణ ఓల్డ్ ఏజ్ 2009 అని ఉంటుంది. మన బిల్డింగ్ అయితే ఆ విధంగా ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా ఓపెన్గా ఉంటుందండి. మన ఆశ్రమంలో ఉన్న పెద్దవారందరూ కాసేపు అయితే ఇక్కడ కూర్చుంటారు సరదాగా. ఆల్రెడీ ఈ చెట్టు దగ్గర ఈ పెద్దవారందరూ కూర్చోవడానికి కొన్ని సిమెంట్ బెంచెస్ కూడా వేయించానండి. వాళ్ళు మార్నింగ్ టైంలో కాసేపు కూర్చుంటారు, ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు కూర్చుంటారు భోజనం అయిన తర్వాత. అలాగే ఈవినింగ్ టైంలో కూడా వాకింగ్ చేసి అయితే ఈ విధంగా కూర్చుంటారండి అందరూ. ఇదంతా కూడా ఓపెన్గా ఉంటుంది. చూశారు కదా, ఇక్కడైతే పెద్ద చెట్టు ఉందండి. చాలా చాలా చల్లగా ఉంటుంది. ఈ విధంగా సరదాగా అందరూ ఈ విధంగా అయితే కూర్చొని కాసేపు వాళ్ళేదో ముచ్చట్లాడుకుంటారండి. ఇదంతా ఓపెన్గా ఉంటుందండి. మేము ఈ బిల్డింగ్లోకి వచ్చిన స్టార్టింగ్లో ఇక్కడ ఏమీ లేవండి, అంతా ఓపెన్గా ఉండేది. ఇప్పుడైతే కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయి చుట్టుపక్కల చూసినట్లయితే. ఇప్పుడు లోపల చూశారు కదా, వీళ్ళందరూ కూడా కదలలేని వాళ్ళండి. వాళ్ళ బాడీ సహకరించిన వాళ్ళు ఈ విధంగానే ఉంటారు. కదలలేరు, సరిగా నడవలేరు. ఇక వాళ్ళని బలవంతం చేయను, వాళ్ళు అలాగే ఉంటారు. చిన్న చిన్న పనులు అయితే చేసుకోగలరండి వాళ్ళు. ఇక వీళ్ళందరూ కూడా కాసేపు వాకింగ్ చేస్తారు, కాసేపు ఏ విధంగా కూర్చుంటారు, అలాగ ఉంటారండి. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ బాడీ సహకరించిన విధానం బట్టి అయితే వాకింగ్ చేయడము, సరదాగా ఈ విధంగా కూర్చోవడం అయితే చేస్తూ ఉంటారండి. ఇక వాళ్ళ బాడీ సహకరించదు కదా, వాళ్ళనైతే బలవంతం చేయను. ఎందుకంటే ఈ వయసులో మనము ఏమీ బలవంతం పెట్టలేం కదండి. వాళ్ళ బాడీ సహకరించే విధానాన్ని బట్టి అయితే వాళ్ళు ఏదైనా చేయగలరు. అందుకని వీళ్ళే ఎవరైతే హుషారుగా ఉన్నారో వాళ్ళే ఈ విధంగా బయటకు వస్తారు, కాసేపు కూర్చుంటారండి. ఈ విధంగా ఉంటుందండి. ఆల్రెడీ ఒక వీడియోలో ఈ సిమెంట్ బెంచెస్ గురించి అయితే ఉందండి, చూడండి. ఇక అందరైతే ఈ విధంగా కూర్చుంటారు, కాసేపు వాళ్ళు పాడుకోవడము, కాసేపు వాళ్ళు సరదాగా ముచ్చట్లాడుకోవడము, అవన్నీ కూడా చేస్తూ ఉంటారండి. అమ్మా నల్లని కన్నయ్యా నిన్ను లేని కన్నీ నిన్నా అది వీళ్ళు కొండిపోయిందమ్మా. నల్లని కన్నయ్య కూడి ఒక కోనెలో పున్నక కోనెలో పిల్లలేవు తల్లని మారుని దేవుడు చల్లనోరే ఎంకతో చల్లమతి ఎంకత రమ్మన పచ్చని చెట్టు ఒకటి పాటల పాడే జగతారి కట్టి సింగారింటి నీళ్ళ పొలలో చిగ్గు మావయ్య చక్కర చక్కర ఎంతరే ఎంకటి మీను మరుదే మెరదు కున్నిగా మరుదే దండవ కనక బచిగే దాలుదే మెరదు కునుగా మరుదే దండవ ఉన్నదే పాడు పాడిగే ఉన్నదే కోడి తిని నాయనా అక్క పెట్టాలని వీళ్ళందరూ ఈ విధంగా బయట కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఒకరైతే వీళ్ళకి అందుబాటులో ఉండాలండి. ఎందుకంటే వీళ్ళల్లో మతిస్థిమితం లేని వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు జస్ట్ ఒక 5 నిమిషాల్లో అటు ఇటు వెళ్ళిపోయినా ఇంకా ఎక్కడ ఏందనేది తెలియదండి వాళ్ళకి. అందుకే ఈ ప్రారంభం విషయంలో అలాంటివి చాలాసార్లు అయితే జరిగినవి. అలాగా బయట కూర్చోవడము, పక్క రోడ్డుకి వెళ్ళిపోవడము, మర్చిపోయి అటు ఇటు వెళ్ళిపోవడము చేస్తూ ఉండేది అప్పుడప్పుడు. అందుకని ఇంకా అప్పటి నుంచి అయితే వీళ్ళు బయట
కూర్చున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళల్లో ఒకరిని కొంచెం తెలివైన వాళ్ళనైతే వీళ్ళకి అందుబాటులో చూడమని అయితే ఉంచుతానండి. కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేవరకు వాళ్ళని అందుబాటులోనే ఉంచుతాను. ఆ విధంగా అయితే ఉంచుతాను. ఎందుకంటే చాలా వరకు మైండ్ సరిలేని వాళ్ళే ఉన్నారండి. అందుకే ఆ విధంగా అయితే ఉంచుతాను. అదేవిధంగా వాకింగ్ చేసేటప్పుడు కానివ్వచ్చు, అలాంటి టైంలో కూడా ఉంచుతానండి. వీళ్ళని బయటకి ఎక్కడైనా దూరంగా తీసుకువెళ్ళాలన్న ఒక ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్తే కంట్రోల్లో ఉండరండి. మతి స్థిమితం లేదు కదా, చాలా ఇబ్బంది అయితే పడతాము. నేనైతే ఛానల్ స్టార్ట్ చేయకముందు వీళ్ళనైతే ఒకసారి బయటికి తీసుకెళ్ళానండి. మాకు దగ్గరలోనే ఒక పార్క్ ఉంది, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ వీళ్ళు కంట్రోల్ కాక చాలా ఇబ్బంది అయితే పడ్డామండి. ఇక వెంటనే తీసుకురావాల్సి వచ్చింది. వీళ్ళల్లో కొందరు ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారండి, కొందరైతే సాయంత్రం పూట చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాడీ సహకరించే విధానాన్ని బట్టి అయితే ఈ విధంగా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇది మా హోమ్కి ముందు వైపే, ఈ రోడ్డు మీద అయితే వాకింగ్ చేస్తూ ఉంటానండి. వీళ్ళలో వాళ్ళ ఓపికను బట్టి అయితే ఈ విధంగా చేయడము, కాసేపు కూర్చోవడము చేస్తూ ఉంటారు. ఇక వాకింగ్ చేసి టీ తాగి బయట కాసేపు సరదాగా కూర్చున్న తర్వాత ఇక టీవీ ఆన్ చేస్తాను. అలాగా కాలక్షేపం అయిపోతూ ఉంటుందండి వీళ్ళకి. మార్నింగ్ అంతా కూడా వాళ్ళ పనులు, స్నానాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి టైం సరిపోతుంది. ఇక డే మొత్తం కూడా ఇలాగే గడిచిపోతుందండి. ఓకేనండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.